ఒక అందమైన అడవిలో నది ఒడ్డున ఉన్న ఒక పెద్ద చెట్టుపై ఒక చిలుక తన ముగ్గురు పిల్లలతో కలిసి జీవించేది. అదే నది ఒడ్డున పక్కనే ఉన్న మరో చెట్టుపై ఒక కాకి కూడా నివసించేది. ఆ కాకి ఒకప్పుడు చాలా సోమరిపోతూ పనిదొంగ కూడా. కాని చిలుక నేర్పిన గుణపాఠంతో దాని జీవితం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడది బద్ధకాన్ని వదిలేసి కష్టపడి పనిచేయటం నేర్చుకుంది. ఒకరోజు అడవిలో హఠాత్తుగా వర్షం మొదలైంది. చిలుక తన ముగ్గురు పిల్లలతో కలిసి గూటిలో హాయిగా కూర్చుని కురుస్తున్న వర్షాన్ని చూస్తూ ఆనందిస్తోంది. వెంటనే ఒక చిలుకపిల్ల ఉత్సాహంగా తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా అమ్మా, బయట చూడు, ఎంత అందంగా వర్షం పడుతోందో అని ఆనందంగా అంది. మరో చిలుకపిల్ల, అమ్మా, ఈ చల్లటి వర్షంలో నాకేదైనా వేడివేడిగా తినాలను ఉంది అంది. మూడో చిలుకపిల్ల వెంటనే, అవునమ్మా, నాకు కూడా చాలా ఆకలిగా ఉంది అంది. చిలుక నవ్వుతూ, అలాగా, అయితే మీకోసం ఏం చెయ్యాలో నాకు తెలుసు అంది. పిల్లలు ఆసక్తిగా, ఏం చేస్తావమ్మా అని అడిగాయి. చిలుక నవ్వుతూ, వేడివేడి బజ్జీలు అంది. పిల్లలు ఆనందంతో గెంతుతూ, బజ్జీలా? అమ్మా, త్వరగా చెయ్యమ్మా అంటూ అరవడం మొదలుపెట్టాయి. చిలుక వెంటనే వంటగదిలోకి వెళ్ళింది. శనగపిండి తీసుకుంది. అన్నింటినీ బాగా కలిపి బజ్జీల పిండిని సిద్ధం చేసింది. పొయ్యి వెలిగించి నూనె వేడి చేసింది. కొద్దిసేపటికే వేడివేడి బజ్జీలు తయారయ్యాయి. బజ్జీల కమ్మని వాసన గూటినుంచి బయటకు వచ్చి అడవంతా వ్యాపించింది. చిలుకపిల్లలు వాసన చూస్తూ, అబ్బా, ఎంత మంచి వాసన వస్తోందో! అమ్మా, నాకిప్పుడే ఒక బజ్జీ కావాలి అంటూ చిలుక చుట్టూ తిరగసాగాయి. చిలుక నవ్వుతూ, ఆగండి పిల్లలూ, చాలా వేడిగా ఉన్నాయి, కొంచెం చల్లారిన తర్వాత తినండి అంది. అమ్మ చేసిన వేడివేడి బజ్జీలు చిలుక పిల్లలకు ఎంతో నచ్చాయి. అవి ఎంతో ఇష్టంగా బజ్జీలు తింటూ, ఒక చిలుకపిల్ల, అమ్మా, ఈ బజ్జీలు చాలా రుచిగా ఉన్నాయి అంది. చిలుక చేసిన కమ్మటి వేడివేడి బజ్జీల వాసన ఎదురుగా ఉన్న కాకి ఇంటివరకూ చేరింది. ఆ కమ్మటి వాసన పీల్చిన కాకి ఆశ్చర్యంగా, ఆహా, ఎంత మంచి వాసన! ఈ కమ్మటి వాసన చిలుకక్క ఇంటినుంచే వస్తున్నట్టుంది. అసలు ఏం చేస్తుందో వెళ్ళి చూద్దాం అని అనుకుంటూ చిలుక ఇంటివైపు వెళ్ళింది. కాకి వెంటనే చిలుక ఇంట్లోకి వచ్చి, చిలుకక్కా, మీ ఇంటినుంచి ఇంత కమ్మటి వాసన వస్తోంది, ఏంటి సంగతి అని ఆశగా అడిగింది. అదా కాకి, బయట వర్షం కురుస్తోంది కదా, అందుకే నా పిల్లల కోసం వేడివేడి బజ్జీలు చేశాను. నువ్వు కూడా రా, మాతో కలిసి తిను అని ప్రేమగా చెప్పింది. చిలుక చేసిన బజ్జీలు తిన్న కాకి, ఆహా, ఎంత బాగున్నాయో అంది. వెంటనే దానికి ఒక ఉపాయం తట్టింది. అక్కా, మనం అడవిలో ఒక బజ్జీల బండి పెడితే ఎలా ఉంటుంది అని అడిగింది. దానికి చిలుక సరేనని తల ఊపింది. మరునాడు అవి బజ్జీల బండి పెట్టడానికి అనువైన స్థలం కోసం అడవంతా వెతకసాగాయి. మరుసటి రోజు ఉదయాన్నే చిలుక, కాకి కలిసి అడవి మధ్యలో ఒక మంచి ప్రదేశాన్ని ఎంచుకున్నాయి. అక్కడ ఒక చిన్న బండిని ఏర్పాటు చేశాయి. చిలుక వెంటనే బజ్జీలు చేయడం మొదలుపెట్టింది. వేడివేడి బజ్జీల వాసన అడవంతా వ్యాపించింది. కాకి బండి ముందు నిలబడి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. రండి రండి, వేడి బజ్జండి, వేడివేడి బజ్జీలు! చిలుకాక్క, చేతి రుచికరమైన బజ్జీలు! ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ వస్తారు. కొద్దిసేపటికే బండి దగ్గరకు చాలా పక్షులు వచ్చాయి. నాకు 2 బజ్జీలు, నాకు 4, నాకు వేడిగా ఉన్నవే ఇవ్వండి అంటూ అందరూ అడగడం మొదలుపెట్టారు. చిలుక వేగంగా బజ్జీలు చేస్తోంది. కాకి వాటిని అందరికీ ఇస్తోంది. బజ్జీలు తిన్న పక్షులన్నీ, ఆహా, ఎంత బాగున్నాయో అంటూ ఇష్టంగా తినడం మొదలుపెట్టాయి. సాయంత్రమయ్యేసరికి బజ్జీలన్నీ అమ్ముడైపోయాయి. కాకి ఆనందంగా, అక్కా, చూశావా, మన బజ్జీలన్నీ అమ్ముడైపోయాయి అంది. చిలుక కూడా ఎంతో సంతోషించింది. రోజులు గడిచాయి. చిలుక బజ్జీల బండికి అడవంతా మంచి పేరు వచ్చింది. వర్షం మొదలవగానే అందరూ బజ్జీల బండి దగ్గరకు వచ్చేవారు. ఒకరోజు భారీ వర్షం పడుతోంది. అయినా బండి దగ్గర చాలా పెద్ద గుంపు ఉంది. అదే సమయంలో ఒక నక్క ఆ దారిలో వెళ్తోంది.
బండి దగ్గరున్న గుంపును చూసి ఆశ్చర్యపోయింది. ఏంటి, ఇంతమంది ఇక్కడెందుకున్నారు? వెళ్ళి చూద్దాం అనుకుంది. దగ్గరకు వచ్చింది. వేడివేడి బజ్జీలను చూసి, ఆహా, ఇవి చూడటానికే ఇంత రుచిగా ఉన్నాయి, ఒక్కటి తిని చూస్తాను అంది. నక్క ఒక బజ్జీ కొనుక్కుని తిన్నది. అబ్బా, ఎంత రుచిగా ఉందో! తర్వాత బండి దగ్గరున్న గుంపును చూసింది. నక్క మనసులో ఒక చెడు ఆలోచన వచ్చింది. ఈ చిలుక రోజూ చాలా సంపాదిస్తోంది. నేను కూడా ఇలాంటి బండి పెడితే చాలా సంపాదించవచ్చు. కాని నాకు బజ్జీలు చేయటం రాదు. కొద్దిసేపు ఆలోచించి, చిలుక బజ్జీల రహస్యం ఎలాగైనా తెలుసుకోవాలి అని అనుకుంది. ఆ రాత్రి అందరూ వెళ్ళిపోయిన తర్వాత చిలుక, కాకి బండిని శుభ్రం చేసి ఇంటికి వెళ్ళిపోయాయి. కాని నక్క మాత్రం ఒక చెట్టు వెనుక దాక్కుని చూస్తోంది. హహ, ఇప్పుడు ఎవరూ లేరు అంటూ మెల్లగా బండి దగ్గరకు వచ్చింది. ఇందులో ఏముంది? శనగపిండి, ఉల్లిపాయలు, మిరపకాయలు, ఇవి కలిపితే బజ్జీలు తయారవుతాయన్నమాట అంది. నక్కకు చాలా ఆనందం వేసింది. రేపే నేను కూడా ఒక బండి పెడతాను అని అక్కడినుంచి వెళ్ళిపోయింది. మరుసటి రోజు చిలుక బండి ఎదురుగా నక్క కూడా ఒక పెద్ద బండిని ఏర్పాటు చేసింది. కాకి అది చూసి ఆశ్చర్యపోయింది. అక్కా, చూడు, మన బండి ఎదురుగా నక్క కూడా బజ్జీల బండి పెట్టింది. పెట్టనివ్వు చెల్లీ, కష్టపడి పనిచేసే హక్కు అందరికీ ఉంటుంది అంది. నక్క చేసిన బజ్జీలు వింత వింత ఆకారాల్లో వచ్చాయి. ఒక పక్షి బజ్జీ తిని, అయ్యో, ఎంత ఉప్పుగా ఉంది అంది. మరో పక్షి, అమ్మో, ఎంత కారంగా ఉంది అంటూ నీళ్లకోసం పరుగెత్తింది. అందరూ నక్కబండి దగ్గర్నుంచి వెళ్ళిపోయారు. నక్కకు చాలా కోపం వచ్చింది. అందరూ మళ్ళీ చిలుకబండి దగ్గరకే వెళ్తున్నారు. ఎలాగైనా చిలుకబండిని మూసేయించాలి అని అనుకుంది. ఆ రాత్రి నక్క మరో పథకం వేసింది. అందరూ నిద్రపోయిన తర్వాత చిలుక బండి దగ్గరకు వెళ్ళింది. మరుసటి రోజుకోసం చిలుక సిద్ధం చేసిపెట్టిన బజ్జీల పిండిని దొంగిలించింది. హాహా, రేపు చిలుక దగ్గర బజ్జీల పిండి ఉండదు, అప్పుడు అందరూ నా బండి దగ్గరికే వస్తారు అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం చిలుక బండి దగ్గరకు వచ్చింది. డబ్బా తెరిచి చూసింది. అయ్యో, బజ్జీల పిండి ఎక్కడికి పోయింది అని ఆశ్చర్యపోయింది. కాకి కంగారుగా, ఏంటి అక్కా, నిన్న ఇక్కడే పెట్టావు కదా అంది. చిలుక కొద్దిసేపు ఆలోచించింది. అప్పుడు నేలపై కొన్ని అడుగుల గుర్తులు కనిపించాయి. చిలుక వాటిని జాగ్రత్తగా చూసింది. ఇవి ఎవరి అడుగుల గుర్తులో నాకు అర్థమవుతోంది అంది. కాకి కోపంగా, అక్కా, ఎవరో చెప్పు, ఇప్పుడే వెళ్ళి పట్టుకుంటాను అంది. చిలుక నవ్వుతూ, వద్దు చెల్లీ, కోపంతో సమస్యను పరిష్కరించకూడదు. మనకు అన్యాయం చేసినవారికి కూడా తెలివిగా గుణపాఠం నేర్పాలి అంది. ఆ రోజు రాత్రి చిలుక ఒక గిన్నెలో కొంచెం పిండిని సిద్ధం చేసింది. చిలుక, కాకి ఇంటికి వెళ్ళినట్లు నటించి పక్కనే ఉన్న చెట్టు వెనుక దాక్కున్నాయి. కొద్దిసేపటికి నక్క మెల్లగా వచ్చింది. హహ, ఈరోజు కూడా పిండి దొంగిలిస్తాను అంటూ డబ్బాను తీసింది. అంతే, వెంటనే చిలుక, కాకి బయటకు వచ్చాయి. ఆగు నక్కా అని కాకి అరిచింది. నక్క అక్కడ్నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. చిలుక నక్కను చూసి, నక్కా, నా బజ్జీల పిండిని దొంగిలించింది నువ్వే కదా అని అడిగింది. నక్క సిగ్గుతో తలదించుకుంది. అవును అంది. ఎందుకిలా చేశావు అని చిలుక అడిగింది. నక్క బాధగా, నీ బజ్జీల బండికి మంచి పేరు వచ్చింది, అందరూ నీ దగ్గరకే వస్తున్నారు. నాకు చాలా అసూయ వేసింది. అందుకే నీ బండి మూసేయాలని అనుకున్నాను అంది. కాకి కోపంగా, అక్కా, దీనికి మంచి శిక్ష వెయ్యాలి అంది. కాని చిలుక, ఆగు చెల్లీ అంది. తర్వాత నక్కను చూసి, నక్కా, ఇతరుల విజయాన్ని చూసి అసూయపడకూడదు. నేను ఒక్కరోజులో మంచి బజ్జీలు చేయటం నేర్చుకోలేదు. ఎన్నోసార్లు ప్రయత్నించాను, తప్పులు చేశాను.
కష్టపడి నేర్చుకున్నాను. నువ్వు కూడా కష్టపడితే మంచి బజ్జీలు చేయగలవు. కాని ఇతరులను నష్టపరిచి మనం ఎప్పటికీ విజయం సాధించలేం అంది. నక్కకు తన తప్పు అర్థమైంది. నన్ను క్షమించు చిలుకా. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇకనుంచి ఎప్పుడూ దొంగతనం చెయ్యను. ఎవరినీ మోసం చెయ్యను అంది. మరుసటి రోజు నక్క తన బండిని తీసేసి అడవిని విడిచి వెళ్లడానికి సిద్ధమైంది. అప్పుడు చిలుక నక్క దగ్గరకు వచ్చింది. నక్కా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. నక్క బాధగా, నాకు బజ్జీలు చేయటం రాదు. నేను చేసిన తప్పువల్ల ఇప్పుడందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. అందుకే ఇక్కడ్నుంచి వెళ్ళిపోతున్నాను అంది. చిలుక నవ్వుతూ, ఒక్క తప్పు చేశావని పారిపోవటం ఎందుకు? నిజంగా మారాలని అనుకుంటే నేను నీకు బజ్జీలు చేయడం నేర్పిస్తాను అంది. చిలుక బజ్జీలు చేసేది. నక్క సరుకులను సిద్ధం చేసేది. ఒకరోజు భారీ వర్షం పడింది. అడవిలోని పక్షులన్నీ చిలుక బజ్జీల బండి దగ్గరకు వచ్చాయి. అందరూ వేడివేడి బజ్జీలు తింటూ ఆనందించారు. చిలుక, కాకి, నక్క కలిసి తమ బజ్జీల బండిని ఎంతో ఆనందంగా నడుపుతూ సంతోషంగా జీవించాయి. నీతి: ఇతరుల విజయాన్ని చూసి ఆసూయపడకూడదు. మనం కూడా కష్టపడి నిజాయితీగా ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధించవచ్చు. ఇతరులను ఓడించి గెలవడం కంటే మన ప్రతిభతో ఎదగడమే నిజమైన విజయం.